మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు లేదా ఆలయాలకు వెళ్ళినప్పుడు మొక్కులు తీర్చుకునేందుకు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. ఎలాంటి పూజ అయినా సరే కొబ్బరికాయ కొట్టనిదే పూజ పూర్తి కాదు. ఆలయానికి వెళ్ళినా కూడా కొబ్బరికాయ కొడితేనే మనసు సంతృప్తిగా ఉంటుంది. అయితే ఇంట్లో శుభకార్యం సమయంలో కానీ ఆలయంలో కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోవటమో దాంట్లో పువ్వు రావడమో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే చాలామందిలో కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభానికి సంకేతమా, పువ్వు వస్తే దేనికి సంకేతం వంటి చిన్న చిన్న సందేహాలు వస్తూ ఉంటాయి. ఇంతకీ దేవుడి కోసం కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిదా, చెడుకు సంకేతమా, పువ్వు వస్తే ఏం జరుగుతుంది? మరి ఇలాంటి సందేహాలకు సమాధానం దొరకాలంటే ఈ వీడియో చూడండి. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం జరుగుతుంది? పూజా కార్యక్రమాల సమయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు కనిపిస్తే ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పువ్వు వచ్చిన టెంకాయను పక్కన పెట్టేసి మరో కొబ్బరికాయతో పూజను పూర్తి చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే శుభకార్యాల సమయంలో పువ్వు కనిపిస్తే ఇంట్లోకి పసిబిడ్డ రాబోతుందని, త్వరలోనే బారసాల చేస్తారనే నమ్మకం కూడా ఉందని చెబుతున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోయినా అశుభమేనని అనుకుంటూ ఉంటారు. అలా కుళ్ళిపోవడం శుభసూచకమని కూడా అంటారని చెబుతున్నారు. ముఖ్యంగా దిష్టి తీసే క్రమంలో టెంకాయ కుళ్ళిపోతే మంచిదనే విశ్వాసం చాలా ప్రాంతాల్లో ఉందని పండితులు చెబుతున్నారు.